అందరితోనూ కలివిడిగా కలుపుగోలుతనంగా ఉన్నటువంటి స్వేచ్ఛ ఇక కనుమరుగైపోయిందంటే ఎవరు జీర్ణించుకోలేనటువంటి సందర్భం. ఓ ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నటువంటి న్యూస్ రీడర్ సీనియర్ జర్నలిస్ట్ ఎట్టకేలకు అర్ధవంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది. నిన్న మొన్నటి వరకు తనతో కలిసి తిరిగినటువంటి స్వేచ్ఛ కాస్త అనంతలోకాలకు వెళ్ళిపోయినటువంటి ఆ పరిణామపురంలో ఒక్కసారిగా తన తోబుట్టువులు, బంధువులు, తమ సన్నిహితులు సైతం బోర్న విలిపిస్తున్నటువంటి ఘటనకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రముఖ ఛానల్లో వివిధ హోదాల్లో పనిచేసేటువంటి స్వేచ్ఛ ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఇబ్బందులు పడుతూ, ఆవేదన చెందుతూ, కలత చెందుతూ తీవ్ర స్థాయిలో ఎట్టకేలకు తన నివాసంలోనే ఉరివేసుకొని తను చాలించినటువంటి ఘటన ఆద్యంతం విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఈ నిన్న మొన్నటి వరకు తన మధ్య ఉన్నటువంటి స్వేచ్ఛ ఇక తన మధ్య నుంచి దూరంగా వెళ్ళిపోయి కానారాని లోకాలకు వెళ్ళిపోయినటువంటి స్వేచ్ఛ మృతదేహాన్ని చూసి పలువురు గుంజల అవిసిలా ఏడుస్తున్నటువంటి ఆ ఘటన ఆద్యంతం చలింపజేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆమె మృతికి ప్రధాన కారణం పూర్ణచంద్రరావు అంటూ పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు ఆరోపించగా, ఆమె సన్నిహితులు పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి కారణంగానే స్వేచ్ఛ తన జీవితాన్ని అర్ధరాంతరంగా ముగించేలా చేసిందంటూ కూడా మరికొంది విభిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కారణాలు ఏవైనప్పటికీ స్వేచ్ఛ మాత్రం తన అన్న కూతురిని వదిలి ఒంటరిదాన్ని చేసి స్వేచ్ఛ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నటువంటి నేపథ్యంలో ఆ పాపను చూసి పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. పలువురు చలించిపోతున్నటువంటి ఘటన మనకు తేటతెల్లమైనటువంటి పరిస్థితి. అందరితోనూ కలుపుగోలుతనంగా కలివిడిగా స్వేచ్ఛగా వివరించినటువంటి స్వేచ్ఛ ఎందుకు ఇలా చేసింది, 10 మందికి ధైర్యాన్ని చెప్పేటటువంటి స్వేచ్ఛ అధైర్యంతో ఎందుకు ఇలాంటి పనికి పూనుకుందనేటటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తున్నటువంటి పరిస్థితి. సూసైడ్ కంటే ముందు తన బాధను, తన ఆవేదనను బరువెక్కిన గుండెతో కన్నీటి సాక్షిగా ఒక పేపర్పై పెట్టినటువంటి స్వేచ్ఛ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నటువంటి ఘటనతో పలువురు తీవ్ర స్థాయిలో గుండెల అవసరం ఏర్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సూసైడ్ కంటే ముందు తను అక్షర రూపం దాల్చినటువంటి తన ఆవేదనను మనం ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఉండకుండా పోకు అనేటటువంటి టైటిల్ ఆద్యంతం విషాదాన్ని నింపింది, ఆద్యంతం విషాదభరితమైనటువంటి జీవితాన్ని స్వేచ్ఛ గడిపిందంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్వేచ్ఛ రాసినటువంటి ఏదైతే ఉండకుండా పోకు అనే టైటిల్ ప్రస్తుతం వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఉండకుండా పోకు, ఉండకూడని చోటుకు పోకు, నువ్వు లేని చోట నీ ఉనికి కోసం చూడకు, కాలం లోపలి కాలం గడిచే కొద్దీ మారుతుంది, ఎదురు చూస్తుంది, ఎద బరువు మోస్తుంది, అలసిపోతుంది, అలిగిపోయింది, పలిగిపోయిన వేళ కనుమరుగైపోతుంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. అందుకే ఊపిరినంతసేపు ఉండకుండా పోకు, ఉండకూడని చోటుకు అసలే పోకు, వెళ్ళిపోయిన అలతో బయట కాలం కరిగిపోతుంది. నువ్వు లేకుండా పోతే బల్లున పరిగెత్తుకొచ్చి నీ అడుగులు చెరిపేసి నువ్వెవరో ఎవరికి ఎప్పటికీ తేలినట్లు ఆజన్మరణాలు కలిపి అందుకో లేని తీరానికి బాధను కలిగిస్తుంది. పుట్టుక చావడం సృష్టించలేని వ్యధలో నిన్ను మరిచిన నేను కాలంలో నిద్రిస్తూనే ఉంటాను. నిన్నెప్పటికీ పూర్తిగా మార్చిపోయబడి ఉంటాను. అంతకంటే ముందు నాకు నువ్వు ఉండకుండా పోకు అంటూ తన బరువెక్కిన గుండెతో తన హృదయంలో ఉన్నటువంటి ఆవేదనను, ఆక్రందనలను పూర్తి స్థాయిలో తన కలంతో కన్నిటి సాక్షిగా పేపర్ వైపు పెట్టినటువంటి స్వేచ్ఛ మోయలేని బరువుతో కాలం వెళ్ళదీస్తుందా అంటే ఈ కవిత దానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎన్నో వేదనలు, మరెన్నో బాధలు, మరెన్నో ఆక్రందనల మధ్య గత కొంతకాలంగా స్వేచ్ఛ నలిగిపోయిందని చెప్పడానికి తాను రాసుకున్నటువంటి ఈ ఒక కవితనే ప్రత్యేక ఉదాహరణ అని చెప్పచ్చు. ఇది కవిత అంటే కవిత కాదు, స్వేచ్ఛలో ఉన్నటువంటి తన బర్వేకర హృదయంతో రాసినటువంటి తన బాధ అక్షరూపం దాల్చినటువంటి ఈ సందర్భంతో పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే స్వేచ్ఛకు ఓ పెళ్ళయిందని చెప్పి మొదటి భర్తతో ఇప్పటికే విడాకులైనటువంటి ఆ సందర్భం, తదనంతరం ఒక వ్యక్తి పరిచయమైనటువంటి ఆ పరిణామక్రమంలో పూర్ణచంద్రరావు న్యూస్లో పనిచేసినప్పుడు పూర్తి స్థాయిలో సన్నిహితంగా ఉంటూ గత కొంతకాలంగా వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి పరిచయం కాస్త చనువుగా మారినటువంటి ఆ సందర్భంలో ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని తెలిసింది. అప్పటికే ఆ స్వేచ్ఛకు 13 ఏళ్ల పాప ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, ఈ పరిణామక్రమంలో ఒక్కసారిగా పూర్ణచంద్రరావు వైపు ఈ స్వేచ్ఛ మృతి యూటర్న్ చేసినటువంటి పరిణామక్రమంలో ఎట్టకేలకు పూర్ణచంద్రరావు అయితే ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. తన కన్నిటి సాక్షిగా ఈ లెటర్ రాస్తున్నాని, స్వేచ్ఛ మృతికి తాను ఎలాంటి పరిస్థితిలోనూ కారణం కాదని, అదే సందర్భంలో ఆ పాప ఆ స్వేచ్ఛ కూతురుకు అదేవిధంగా స్వేచ్ఛకు నేను ఎనలేని స్వేచ్ఛనిచ్చాను, తన ఇద్దరు తరపున నేను నిలబడ్డాను, వారి బాధలను పంచుకునే ప్రయత్నం చేశాను, స్వేచ్ఛ కుటుంబ సభ్యులే స్వేచ్ఛను దూరం చేసే ప్రయత్నం చేశారు తప్ప నేను దగ్గర తీసుకొని ఎంతో ప్రేమను పంచాను, ఆప్యాయంగా చూసుకున్నానంటూ కూడా ఆయన తన
తన హృదయంలోని స్పందనను ఆ పేపర్ పైన పెట్టినటువంటి పూర్ణచంద్రరావు పూర్తి స్థాయిలో ఒక లేఖను మాత్రం విడుదల చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి స్వేచ్ఛ కూతురు కూడా విభిన్న వాదనలు వినిపిస్తుంది. తమ మమ్మీ స్వేచ్ఛతోంచి పూర్తి స్థాయిలో పూర్ణచంద్రరావు కొంత కల్విడిగా ఉండలేకపోవడం కావచ్చు, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడని చెప్పడంతో పాటు తమపై అసభ్య పదజాలంతో పాటు అసభ్యంగా కొద్దిగా వేధించేవాడు, అసభ్యకరంగా కొన్ని మాటలు మాట్లాడడం కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని కూడా స్వేచ్ఛ కూతురు మీడియా సాక్షిగా బహిర్గతం చేసినటువంటి అంశాలను మనం గమనిస్తే అసలు స్వేచ్ఛ కూతురు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అదే సందర్భంలో ఆ పూర్ణచంద్రరావు నిజం చెప్పారా, లేదంటే ఆ పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన పోలీసులకు భయపడి తమపై కేసులు నమోదయ్యేటటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే ఆ మృతి అనంతరం ఆ స్వేచ్ఛ కూతురుతో పాటు స్వేచ్ఛను ఊహించుకొని అలా కావాలని రాసాడనేటటువంటి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే స్వేచ్ఛ తను చాలించింది. స్వేచ్ఛ కన్న కూతురు అయితే ప్రస్తుతం మనకు సమాజంలో ఉంది. ఆమె విభిన్న వాదనలు వినిపిస్తుంది. స్వేచ్ఛతో తన మమ్మీతో అస్సలు తనను మాట్లాడించేవాడు కాదని, తన దగ్గర కూర్చుంటే పక్కకు రావాలని కూడా హుకుం జారీ చేశాడని, అదే సందర్భంలో తన మమ్మీతో ఏనాడు ఆయన ప్రేమగా ఉండేవాడు కాదని, తాను ఏదైనా ఇబ్బంది పెడితే ఏదైనా టార్చర్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ బరువెక్కని హృదయంతో మమ్మీ చాలాసార్లు ఏడ్చేదని, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేదని, కాల్స్ చేసేదని, అయినప్పటికీ కూడా పూర్ణచంద్రరావు కొంత దూరం పెట్టేవాడని కూడా ఆమె మీడియా సాక్షిగా కొన్ని అంశాలు ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ క్రమంలో స్వేచ్ఛ మాత్రం అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా స్వేచ్ఛ జీవితం ఎంత దుర్లభమైందో, గత కొంతకాలంగా ఎన్ని బాధలు పడిందో, ఎంత బాధను దిగమింగుకుందో, ఎంత బాధతో తన బరువెక్కన హృదయంతో కాలం వెళ్ళి తీసిందో మనకి ఇట్లే అర్థమవుతుంది. పూర్ణచంద్రరావే తన మృతికి కారణం అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించగా, మరో స్వేచ్ఛ కూతురు ఎట్టకేలకైతే పూర్ణచంద్రరావు కారణంగానే తన మమ్మీ చాలా ఇబ్బందులు పడింది, చాలా బాధలు పడింది, తనతో ఏనాడు షేర్ చేసుకోలేదు, అయినప్పటికీ కూడా నేను గ్రహించాను కాబట్టి పూర్ణచంద్రరావు వల్లనే స్వేచ్ఛ తమ మమ్మీ అయినటువంటి స్వేచ్ఛ ఇలాంటి చర్యకు పూనుకుందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్లో స్వేచ్ఛ మృతికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు కొనసాగుతుంది. పూర్ణచంద్రరావు పై పలు రకాల సెక్షన్లు ఇప్పటికే కేసులు నమోదు చేశారు పోలీసులు. విచారణలో భాగంగా నిజాలు మాత్రం పోలీసుల విచారణలో మనకు బహిర్గతం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతో గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంతో 10 మందితో కలుపుగోలుతనంగా ఉంటున్నటువంటి స్వేచ్ఛ ఎట్టకేలకు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోయినటువంటి ఈ పరిణామక్రమంలో ఆమె సన్నిహితులు మాత్రం ఆమె మృతిని తట్టుకోలేనటువంటి పరిస్థితి. మరోవైపు పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి వైద్యులు సైతం ఎట్టకేలకైతే స్వేచ్ఛది సూసైడే అంటూ కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పేసినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా స్వేచ్ఛ ఇంత ధైర్యంగా ఉంటూ తమ స్వేచ్ఛ చంపే రకమే కానీ చనిపోయే రకం కాదంటూ కూడా ఆ స్వేచ్ఛ తరపున బంధువులు బలంగా చెప్తున్నటువంటి ఈ పరిణామక్రమంలో స్వేచ్ఛ ఎందుకు ఇట్లాంటి నిర్ణయానికి ఒడిగట్టింది, ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు స్వేచ్ఛకు పుట్టింది, తన కూతురు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా తన కూతురు ఎందుకు ఇట్లా ఒంటరిని చేసిపోయింది అనేటటువంటి విభిన్న వాదనలు, విభిన్న ప్రశ్నలు మాత్రం ప్రస్తుతం తలెత్తుతున్నాయి సమాజంలో. అయినప్పటికీ కూడా ఎంత బాధ ఉంటే స్వేచ్ఛ ఇలాంటి చర్యకు పూనుకుంటుంది అనేటటువంటి మరొక విభిన్న వాదనలు మాత్రం ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్వేచ్ఛగా వివరించినటువంటి స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఎన్నో బాధలకు గురైంది, ఆటుపోట్లకు గురైంది. బరువెక్కిన హృదయంతో కన్నెత్తి సాక్షిగా తను వివిధ రకాల కవితలు రాసి ఆ కన్నెత్తి సాక్షిగా కన్నుమూసినటువంటి పరిస్థితి. చివరికి తాను చనిపోయేటటువంటి చివరి క్షణంలోనూ కూడా బాధతో, అత్యంత మిక్కిలి బాధతో, బరువెక్కిన హృదయంతో చనిపోయినటువంటి పరిస్థితి మనకు ఇట్లాగే కనిపిస్తుంది. తన పేరులో ఉన్నటువంటి స్వేచ్ఛ మాత్రం తన జీవితంలో లేదని, అదే సందర్భంలో తాము ఎంతో ఆనందంగా కల్విడిగా ఉన్నటువంటి మిగతా వారితో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా నటనని తేలిపోయినటువంటి పరిస్థితి. కారణాలు ఏవైనప్పటికీ వ్యక్తిగత కారణాలు కావచ్చు, కుటుంబాల మధ్య ఉన్నటువంటి కలహాల కారణం కావచ్చు, మరే ఇతరత్ర కారణాలు ఏవైనప్పటికీ కూడా స్వేచ్ఛ మాత్రం అందరం లోకాలకు వెళ్ళిపోయింది. కారణాలు ఏవైనప్పటికీ స్వేచ్ఛ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నటువంటి నేపథ్యంలో తన కన్న కూతురు ఒంటరైపోయినటువంటి సందర్భంతో పాటు తన సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో గుండెలు అవేసలు ఏడిచినటువంటి ఆ ఘటన పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితులు మనం స్వేచ్ఛ తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆర్ న్యూస్ సైతం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.